చెరిగిపోనిది, శాస్త్రులను వణికించినది, జ్ఞానులకు బోధించినది. శాస్త్రులను వణికించినది, జ్ఞానులకు బోధించినది. వక్తవైన తత్వవేత్తవైన తెలుసుకో బైబిల్ జ్ఞానం. వక్తవైన తత్వవేత్తవైన తెలుసుకో బైబిల్ జ్ఞానం. మలచుకో పాప జీవితం, పొందుకుంటావు నిత్య జీవం. మలచుకో పాప జీవితం, పొందుకుంటావు నిత్య జీవం. బైబిల్ విజ్డమ్, ఇది అందరినీ వెలిగించు జ్ఞానం. బైబిల్ విజ్డమ్, ఇది అందరికీ నిత్య జీవం. బైబిల్ విజ్డమ్, ఇది అందరినీ వెలిగించు జ్ఞానం. బైబిల్ విజ్డమ్. ఇది అందరికీ నిత్య జీవమార్గం. బైబిల్ విజ్డమ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనములు తెలియపరుస్తున్నాం. నశించిపోతున్న ప్రజానికానికి దేవుని జీవవాక్యలు అందించి సత్య వెలుగు జీవ మార్గంలోనికి నడిపించున్న అంతర్జాతీయ సువార్థికులు, గ్లోబల్ యూనివర్సిటీ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ పి రామకృష్ణ గారిచే దైవ సందేశాన్ని వినండి, మీకున్న సందేహాలను వీడండి. బైబిల్ విజ్డమ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీ ముందు ఈరోజు ఒక ఉన్నతమైన, ఒక అద్భుతమైన అంశాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని పరిశీలన చేయడానికి ముందుగా ఒక ముఖ్యమైన గమనికను మీ ముందుంచాలని నేను కోరుతూ ఉన్నాను. చాలామంది సోదర సోదరి మనులు మరి దేవుని వాక్యం నేర్చుకోవాలని ఎంతగానో ఆసక్తితో మాకు ఫోన్ చేస్తున్నారు. కనుక మరి త్వరలో నూతనంగా ప్రారంభింపబడుతున్నటువంటి బైబిల్ తరగతుల కోసం మీరు మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి ద్వారకా తిరుమల యందు, అలాగే ఏలూరు పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి కోవల వంతెన దగ్గర కూడా బైబిల్ తరగతులు ప్రారంభించబడను. స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మరి ఫోన్ నెంబర్కి కానీ, అలాగే ఈ ప్రోగ్రాం చివరి భాగాన చూపించబడు ఫోన్ నెంబర్స్కి కానీ ఫోన్ చేసి మీ పేరును నమోదు చేసుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. డిసెంబర్లో ప్రారంభించబడు ఈ నూతన మరి తరగతుల కోసం, బ్యాచ్ల కోసం మీరు ప్రార్థన చేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా చిన్నలు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ కూడా వచ్చి దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశం పేరు క్రైస్తవులకు కష్టాలు కలుగవా. క్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారని మనం ఆలోచన చేస్తే కష్టాలు పోవాలి, కష్టాలు పోవాలి. ఎందుకు ప్రభుని నమ్ముకున్నాం అని సాక్ష్యాలు చెప్తారంటే, కడుపు జబ్బు వచ్చింది, ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ కడుపు జబ్బు పోయింది. మా కుటుంబంలో ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు, కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత కష్టాలు పోయాయి అని అనేక మంది సాక్ష్యాలు చెబుతూ ఉంటుండగా మనం విన్నాం. అంటే ప్రభుని నమ్ముకోవడం ఎందుకు అంటే, ఈ సమాజానికి ఏమర్థమైందంటే కష్టాలు పోవడానికి అని. అందుకే ఈరోజు పెద్ద పెద్ద సువార్త స్వస్థ మహాసభలలో వాళ్ళ ప్రకటనలు గమనిస్తే, మీకు కష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, పిల్లలు పుట్టలేదా, వ్యాధులు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, దేవుని చేత పీడింపబడుతున్నారా, మీకు ఎన్ని కష్టాలున్నా ప్రభు యొద్దకు రండి, మీకు సుఖమే దొరుకుతుంది, కష్టాలు పోతాయి అని చెప్పగానే కొంతమంది పరిగెత్తుకుంటూ ఏ దేవుడైతే మాకెందుకు, మా కష్టాలు పోతే చాలు అనుకుని వచ్చిన వారు లేకపోలేదండి. వచ్చిన తర్వాత కష్టాలు ఎక్కువై తిరిగి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. తర్వాత మా కష్టాలు తగ్గలేదు, ఈయనేం దేవుడని దూషించి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఏదో కొందరికి మరి కష్టాలు తగ్గిపోతే ఆ కష్టాలు తగ్గిన వారిని సాక్ష్యాలు ఇప్పించి ప్రభులోనికి రప్పించాలని ఈరోజు అనేక మంది చూస్తున్నారు. ఇంతకీ ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు కలుగువా? క్రీస్తుని నమ్ముకుంటే మనకున్న కష్టాలన్నీ పోతాయా? మరికొందరైతే క్రైస్తవుడుగా నీకు కష్టాలు కలిగితే నీవు ఏదో తప్పు చేసావు, ఏదో పాపం చేసావు, అందుకే నీకు కష్టాలు కలిగినాయి అన్నవారు కూడా లేకపోలేదు. ప్రియులారా, ఈరోజు లేఖనాలను పరిశీలన చేసి అసలు ఆ క్రైస్తవ జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయా?
అలా వచ్చాయంటే పాపం చేసినట్టు అర్థమా అన్న విషయాన్ని బైబిల్లో మనం ఆలోచిద్దాం. ఒకసారి బైబిల్ను పరిశీలన చేస్తే ఒక భక్తుడు ఉన్నాడు ఊజు దేశంలో ఉన్నటువంటి ఆ భక్తుడు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు. అప్పుడున్నటువంటి జనాంగంలో అతడి వంటి వాడెవడూ లేడని ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? ఆ వ్యక్తి కాదండి, లేదా పక్కన వారు కాదండి, సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే దేవుడే నీతిమంతుడును యథార్థవంతుడును, అప్పటి కాలంలో జీవించిన వారందరికంటే ఒక ఉన్నతమైన వాడుగా దేవుడు అతని గురించి సాక్ష్యమించాడంటే ఎంత గొప్ప వ్యక్తో మనకు అర్థమవుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మనకు అర్థమవుతుంది. మరి అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తికి కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. ఎన్ని శ్రమలు అంటే తెలుసా? ఎన్ని శ్రమలు అనుకున్నారు? తనకున్న ఆస్తి పోయింది, ఇళ్ళు పోయాయి, అని అనుకున్నవారు పోయారు. ఆఖరికి ఈ దేహం పుళ్ళతో, గాయాలతో, వ్యాధితో మొత్తపడింది. ఎన్నో కష్టాలు. దేవుని యందు భయభక్తులుగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆఖరికి కట్టుకున్న భార్య ఏముందో తెలుసా ప్రియులారా? ఉచిత సలహా ఇస్తుంది. ఏమనుకుంటున్నారు? దేవుణ్ణి దూషించి చచ్చిపో. మన భారతదేశంలో ఏ స్త్రీ అయినా ఒక విధవరాలుగా ఉండడానికి ఇష్టపడదండి. కట్టుకున్నవాడు ఎలాంటి వాడైనా సరే పేరుకుంటా చాలు, మంగళసూత్రం మెల్ల ఉంటుందని మురిసిపోతుంది ప్రతి స్త్రీ. కానీ ఆ స్త్రీ బ్రతుకుండగానే అన్ని సుఖాలు అనుభవించిన తర్వాత ఒక్కసారి కష్టాలు వచ్చేసరికి కన్నవారు, కట్టుకున్నవారు, ఆఖరికి గర్భాన పండిన వారు కూడా లేకపోయేసరికి ఆ భార్య ఏముంటుందంటే, నువ్వు దేవుణ్ణి దూషించు, చచ్చిపో, అంటే నా తాళిని తెంపే అని తన భర్తతో చెప్తుందండి. అప్పుడు భర్త ఏమన్నాడు తెలుసా? నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. దేవుడు మనకు అన్ని సుఖాలు ఇచ్చినప్పుడు చక్కగా అనుభవించావు కదా, కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు దేవుడిని దూషిస్తావు? ఎందుకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతావు? నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావని మరి ఆ స్త్రీని, తన భార్యని గద్దించినట్టుగా కనబడుతుంది. అంటే దేవుణ్ణి ఒక్క మాట అయినా కూడా అనలేదండి. మరి అన్ని కష్టాలు వచ్చినాయి. తన స్నేహితులు కూడా ఏమన్నారు తెలుసా? నీకెందుకు కష్టాలు వచ్చినాయి అనుకున్నారు? నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు ఏదో చేసావు కాబట్టి ఈ కష్టాలు వచ్చాయని తన స్నేహితులే, తన ప్రాణ స్నేహితులే తను అన్నప్పుడు ఎంతగానో బాధపడ్డాడండి. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? ఒక్క మాట అయినను సరే దేవుణ్ణి అనలేదండి. అంత మాత్రమే కాదు, అతనికి సమస్తము కోల్పోయిన ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకు స్తోత్రం అన్నాడు. ప్రియులారా, ఇలాగున అనేవారు ఎంతమంది క్రైస్తవులు నేటి సమాజంలో ఉన్నారో ఒకసారి గమనించండి. ఎవరైనా అనగలరా చెప్పండి? కష్టాలు రాగానే దేవుణ్ణి తిట్టేవారు కనబడతారు, దూషించేవారు కనబడతారు, నువ్వేమి దేవుడు అని ఆఖరికి భక్తిని విడిచిపెట్టి పారిపోయిన వారు కనపడతారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు దేవానికి స్తోత్రం అన్నవాళ్ళు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? మా కష్టాలు తీసేయి అన్నవారే తప్ప మా కష్టాలు కావాలి అన్నవారు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఆయన కష్టాలలో కూడా ప్రభువును స్తుతించాడు. ఎంత భక్తిపరుడో మీరు ఒక్కసారి గమనించండి. దేవుని ఒక మాట కూడా అనలేదు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన ఒక చక్కని మాటను ప్రయోగించాడండి ఆయన గురించి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో, నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఒక్కసారి బంగారాన్ని మీరు గమనిస్తే అది కొలుములో వేయబడుతుంది. అది కొలుములో వేయబడిన తర్వాత ఏమవుతుందో తెలుసా? దానికి ఎంతగానో షైనింగ్ వస్తుంది, ఎంతగానో మెరిసిపోతుంది. అనేకుల దృష్టి అది ఆకర్షింపబడుతుంది. బంగారం, అందులో ఉన్న మట్టి, మస్టు ఇవన్నీ కూడా కొలుములో పెట్టబడినప్పుడు శుద్ధిపరచబడతాయన్న సంగతి మనకందరికీ తెలుసు. ఆయన ఏమంటున్నాడంటే, శోధించబడిన మీదట నేను సువర్ణముగా కనబడతాను. అంటే ఒక అగ్ని పరీక్ష, ఒక బంగారానికి అగ్ని పరీక్ష వలన దానికి రిజల్ట్ ఏంటో తెలుసా? ఫలితం అది ఇంకానూ మెరుస్తుంది.
ప్రియులారా, నిజంగా మరి శ్రమలు ఎలాంటి వ్యక్తికి వచ్చినాయి తెలుసా? బంగారం లాంటి వ్యక్తికి వచ్చినాయి. అగ్ని పరీక్ష గడ్డికి పెడితే ఏమవుతుంది చెప్పండి? ఖాళీ బూడిదైపోద్ది. అదే బంగారానికి పెడితే మెలమెలా మెరిసిపోతుంది, మెలమెలా మెరిసిపోతుంది. ఒకవేళ బంగారానికే కళ్ళు ఉన్నాయనుకోండి, ముక్కు ఉందనుకోండి, నోరు ఉందనుకోండి, ఏముంటుందో తెలుసా? ప్రభువా, నన్ను ఎందుకు కాలుస్తున్నావు? నా శరీరం బాధపడుతుంది, నా దేహం అంతా రక్తంతో ఉంది అని ఆ బంగారం అంటదండి. కానీ ఆ కొలిమి వానికి తెలుసు, కొలిమిలో ఉంచబడితేనే బంగారం ఇంకాను మెరుగులు దిద్దుకుని అందులో ఉన్న మస్టంతా పోయి మరి ఒక ప్రకాశవంతంగా వెలిగింపబడుతుందని, షైనింగ్ వస్తుందని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? కాబట్టి ఆయన భక్తిని దేవుడు దేంతో పోల్చాడు తెలుసా? బంగారంతో పోల్చాడు. శ్రమలు ఎవరికి? బంగారం లాంటి పిల్లలకే వస్తాయి తప్ప ఎవరికి పడితే వాళ్ళకి రావండి. నీతిగా దేవుని కొరకు బ్రతికే వారికి వస్తాయి తప్ప దేవుని కొరకు ఏ మాత్రం బ్రతకకుండా ఆలోచించుకుని ఉన్నవారికి ఏ శ్రమలు రావు, ఏ కష్టాలు రావు. దేవుని కోసం బ్రతికే వారికి మాత్రమే కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఒక బండరాయి ఉందనుకోండి, అది రోడ్డు మీద మనం చూస్తున్నప్పుడు దాన్ని ప్రతి ఒక్కరు అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఒక శిల్పి ఆ రాయిని తీసుకుని ఒక దగ్గర పెట్టి చెక్కడం ప్రారంభిస్తే ఆ రాయికే కళ్ళు ఉన్నాయనుకోండి, ఆ రాయికే చెవులు ఉన్నాయనుకోండి, ఆ రాయికే నోరు ఉందనుకోండి, ఏముంటుందో తెలుసా? ఓ శిల్పి, నన్ను ఎందుకు చెక్కుతున్నావు? నా దేహం అంతా రక్తంతో కారిపోతుంది, ఈ బాధ నేను అనుభవించలేను, ఇది నాకు వద్దు అంటదండి ఆ రాయి. కానీ ఆ శిల్పికి తెలుసు, అది చక్కగా చెక్కబడి ఒక మంచి అందమైన శిల్పంగా రూపింపబడినప్పుడు అది రోడ్డు పక్కన ఉంచబడితే ఎంతమంది దృష్టి ఆకర్షింపబడుతుందండి. మరి అదే రాయి నిరాకారంగా ఉన్నప్పుడు, రోడ్డు పక్కన పడినప్పుడు ఎవరు కూడా దాన్ని చూడలేదే. కానీ అదే రాయి ఒక శిల్పి చేతికి వెళ్ళినప్పుడు చక్కగా చెక్కబడిన తర్వాత ఒక స్థలం ముందు ఉంచబడితే ఎంతమంది చేత అది ఆకర్షింపబడుతుంది. అంటే అది చెక్కబడిన తర్వాతే ఒక శిల్పంగా రూపుదిద్దుకుంటుంది. ఇది వాస్తవం అనుకుంటే దేవుడు శిల్పి, ఆయన మనలను చెక్కుతాడు శ్రమల ద్వారా. ఎందుకో తెలుసా? మనం అందంగా ఒక మంచి రూపాన్ని సంతరించుకోవాలని. మనకొచ్చే ఈ శ్రమలు, కష్టాలు, నష్టాలు మనల్ని నశింపచేయాలని కాదు, ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళాలని మీరు గుర్తు చేసుకోవాలి, తీసుకువెళ్ళడానికని మీరు గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ పరీక్షలు లాంటివి. మీకు ఒక విషయం చెప్తాను. 1వ తరగతి నుండి 2వ తరగతి వెళ్ళాలంటే ఏమవుతుందో తెలుసా? ప్రతి తరగతికి ఒక పరీక్ష ఉంటుంది చివరిలో. యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అంటారు, మనకు తెలుసు. యాన్యువల్ ఎగ్జామినేషన్స్ లేకపోతే మనం ఏం వెళ్తాం చెప్పండి ముందుకి? ఆ పరీక్షలు ఎందుకు? మనల్ని వెనక్కి తీసుకెళ్ళడానికా? కాదే, ముందుకు వెళ్ళడానికి కదా. మరి ఇది వాస్తవం అనుకుంటే ఈ క్రైస్తవ జీవితంలో వచ్చే ప్రతి పరీక్ష ఎందుకో తెలుసా? మన మంచి కోసమే, మనం మంచి కోసమే, మన కోసమే అని దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. 1 పేతురు 1:7 ఒక్కసారి మీరు గమనిస్తే, ప్రస్తుత కాలమున కొంచెము మీకు దుఃఖము కలుగుచున్నది అంటున్నాడు. కొన్ని దినములు మీకు దుఃఖము కలుగుతున్నాయి. ఆ తర్వాత మరి నశించిపో సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదై, అంతకంటే మీ విశ్వాసము ఈ శోధనల చేత నిలవబడి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీకు మహిమ, మెప్పు, ఘనత కలుగుతుందని దేవుడు పేతురు ద్వారా సెలవిచ్చాడు. అంటే సువర్ణానికి అగ్ని పరీక్ష ఎలాంటిదో మన విశ్వాసానికి మరి ఈ శోధనలు అనేది ఒక పరీక్ష అండి. ఆ పరీక్షకు నిలబడితే మనకు వచ్చేది రిజల్ట్ ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మహిమ, ఘనత, మెప్పు. ఎంత ఆనందం అండి! నిండు గర్భంతున్న తల్లి ఏమనుకుంటుందో తెలుసా? ఈ బాధలు భరించలేక అసలు నాకు పిల్లలే వద్దు అనుకున్న వారు కూడా లేకపోలేదు. ప్రసవ వేదన ఎంత కష్టంగా ఉంటుందో పడిన తల్లికే తెలుసు. ఈ నొప్పులొద్దు, ఈ బాధలొద్దు అనుకుంటుంది. కానీ పండంటి బిడ్డను ప్రసవించిన తర్వాత ఆ నొప్పులన్నీ మర్చిపోతుంది, మురిసిపోతుంది బిడ్డను చూసి. అలాగే ఈ లోకంలో వచ్చే కష్టాలు కొంచెం కష్టంగానే అనిపిస్తాయి, కానీ కళ్ళ ముందున్న పరలోకాన్ని చూస్తే ఈ కష్టాలన్నీ చాలా చిన్నవేనండి.
ఇవన్నీ చాలా చిన్నవే. ఇవి ఎందుకు వస్తున్నాయంటే మనం విశ్వాసంలో బలపడడానికని మీరు గమనించాలి, కానీ మనల్ని వెనకకి నెట్టడానికి కాదని ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవన్నీ మన మంచి కోసమే ఉన్నాయి, మన మంచి కోసం ఉన్నాయి. మనం నమ్మిన యేసుక్రీస్తు శ్రమ పొందాడండి. అనేక దినాలు శ్రమ పొందాడు, కష్టాలు పడ్డాడు. ఆఖరికి ఆయనను వెంబడించిన అపోస్తలులు కూడా కష్టాలు పడ్డారు. ఖడ్గం వధించబడ్డారు, తలకిందులుగా సిలువ వేయబడ్డారు, పద్మాసు దీపమున పరవాసులుగా ఉన్నారు. అనేక శ్రమలు, నిందలు అనుభవించారండి. ఆ తర్వాత వచ్చినటువంటి అపోస్తలుడైన పౌలైతే ఏమంటున్నాడో తెలుసా? అనేక శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవి అన్నాడండి. ఆయన నమ్మిన పిల్లలకు శ్రమలు ఉన్నప్పుడు మనకు శ్రమలు లేవంటారా? చెప్పండి, మనకు శ్రమలు లేవంటారా? నిజంగా శ్రమలు లేవు అన్నారంటే వాడు క్రైస్తవుడు కాదండి. క్రైస్తవుడు అనడానికి గుర్తేంటో తెలుసా? వానికి శ్రమలు ఉండాలి. శ్రమలు ఉన్నవాడే క్రైస్తవుడు. శ్రమలు లేకపోతే క్రైస్తవుడు కాదు. ఎప్పుడు శ్రమలు వస్తాయి చెప్పండి? తినేసి చక్కగా పడుకున్నాం అనుకోండి, శ్రమలు వస్తాయా? రావు. నడుము బిగించి సువార్త పరిచర్య కోసమే మరి పల్లెలకు వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి అనేక రకాలుగా దేవుని కార్యక్రమాలు చేసినప్పుడే నీకు శ్రమలు వస్తాయి, పక్కవారి నుండి, పొరుగువారి నుండి. అలాంటి శ్రమలు ఎప్పుడు వస్తాయంటే నువ్వు పని చేసినప్పుడు వస్తాయి. పని చేయకుండా ఇంట్లో పడుకుంటే ఏ శ్రమలు రావు. కాబట్టి నాకు కష్టాలు లేవు, దేవుడు నన్ను ఆశీర్వదించాను నువ్వు అనుకుంటే కనుక నువ్వు నష్టపోతావని ఒక్కసారి మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఏమని చెప్తున్నాడో తెలుసు? ఒకనాటి తెస్సలోనిక సంఘానికి ఏమంటాడంటే, మనము అనేకమైన శ్రమలు పొందవలసిన వారమని మీకు నేను ముందే చెప్పాను అంటున్నాడు. చెప్పానా? చెప్పాను. ఎలాగైతే నేను ముందు మీకు చెప్పానో ఆ రీతిగానే శ్రమలు వచ్చాయి. ఇది కొత్త విషయమే కాదే. అసలు మనం ఎందుకు నియమించబడ్డామో తెలుసా? శ్రమ పొందుటకే మనము నియమించబడిన వారమని మీరెరుగుదురు అని పౌలు ఒకనాటి సంఘానికి గుర్తు చేశారంటే అసలు మనం ఎందుకు నియమింపబడ్డాం అనుకుంటారు తెలుసా? శ్రమలు అనుభవించడానికి. అందుకే అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపడవద్దు, సంతోషించండి. కష్టాలు మంచి చేసినప్పుడు కష్టాలు వస్తే సంతోషించండి. అంతే తప్ప దొంగతనం చేశాడు అనుకోండి బాగా చితకబోతారు. అప్పుడు నాకు కష్టాలు వచ్చినాయి, దేవుని కోసం నా కష్టాలు అనుభవించా అనకూడదు. మంచి పనుల చేత నీ కష్టాలు రావాలి తప్ప నువ్వు తప్పు చేసి కష్టాలు వస్తే అవి దేవుని చేత వచ్చిన కష్టాలు కాదు, నీ తప్పుల ద్వారా వచ్చిన కష్టాలు. ప్రియులారా, కనుక మనకి కష్టాలు కలుగుతాయని దేవుడు ముందుగానే చెప్పాడు. చివరికి వచనాన్ని చదువుకుని మనం ఊహించుకుందాం. మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, క్రీస్తు మన కొరకు శ్రమపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయాను. మన కొరకు కష్టాలు పడ్డాడంట, శ్రమలు పడ్డాడంట. పడి మనకు ఒక శాంపుల్, ఒక మోడల్, ఒక ఎగ్జాంపుల్గా ఆయన ఉన్నాడంట. దేనికి? మనం కూడా ఆ రీతిగా కష్టపడాలని, ఆ రీతిగా శ్రమ పడాలని. కనుక ప్రియమైన దేవుని వారలారా, కష్టాలు, నష్టాలు, శ్రమలు నిజంగా భక్తులుగా ఉన్నవారికి, దేవునిలో భయభక్తులు కలిగిన వారికి తప్పకుండా వస్తాయండి. అసలు కష్టాలు రానివాడు క్రైస్తవుడే కాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాలనుకుంటే నీకు నరకం సిద్ధంగా ఉందని నువ్వు జ్ఞాపకం చేసుకో. కష్టాలు ఎప్పుడు వస్తాయంటే క్రీస్తు కొరకు నీతిగా, భక్తిగా, యథార్థంగా బ్రతికినప్పుడే వస్తాయి. అవి రావాలి. ఎందుకు వస్తాయంటే మనల్ని నశింప చేయడానికి కాదు, మనలో ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి. యేసు వచ్చినప్పుడు మహిమ, ఘనత, ప్రభావాలు మనకు కలుగుతాయి. కనుక ఈ వాక్యం చూస్తున్నటువంటి మీలో ఎవరికైనా కష్టాలు వచ్చినాయా? మీరు ధన్యులు, ఆనందించండి, సంతోషించండి. ఎందుకంటే అవి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబడతాయి. ప్రభు వచ్చినప్పుడు నా కష్టాలు తీసేయండి అని ప్రార్థించకండి. కష్టాల్లో శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి, దేవా ఎదుర్కొనగల సత్తాను దయచేయమని ప్రార్థన చేయండి. కానీ కష్టాలు తీసేయకండి అని ప్రార్థన చేయకండి. ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడే మనం భక్తిలో బాగా ఎదగలం. కనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని, దేవుని పనిలో మీకు కష్టాలు వస్తే మీరు నిజంగా ధన్యులని, పరలోక రాజ్యం మీకోసం ఉన్నదని మీరు గ్రహించాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఏముందో తెలుసా? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని ఉందండి అపోస్తలుల కార్యముల గ్రంథంలో. కనుక దేవుని వాక్యం నిమిత్తం మన కష్టాలు అనుభవించాలి. యేసు అనుభవించాడు, శిష్యులు అనుభవించారు, పౌలు అనుభవించారు, తర్వాత
మన తరం కూడా అనుభవించాలి దేవుని పనిలో. అప్పుడే ఒక ఉన్నతమైన దేవుని రాజ్యం మన కొరకు, పరలోక రాజ్యం వేచి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఈ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. మా ప్రియులు ఎంతవరకు నీ వాక్యాన్ని విన్నారు. కష్టాలు నష్టాలు ప్రభు మేము చేసిన తప్పిదాల వల్ల కాదని, మీరు మనం ప్రేమించి మా భక్తిని పెంచడానికి, నీ పిల్లలను అనడానికి రుజువుగా మీరు మాకు ఇస్తున్నారని, తద్వారా మేము విశ్వాసంలో బలపడతామన్న వాస్తవాన్ని ప్రభు మాకు చూపించి మమ్మల్ని బలపరిచినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే మా ప్రియులు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారో మీకు తెలుసును. ఈ పనిలో ప్రభు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాటిని ఎదుర్కొనగల శక్తిని దయచేయండి. తప్పించు మార్గాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని మా ప్రభుని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము వాక్యాన్ని వింటున్న వారందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రశ్న మీది జవాబు దేవునిది అనే ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రశ్న: యేసుక్రీస్తు రాజుగా వస్తాడా? వచ్చిన తర్వాత రాజ్యము స్థాపిస్తాడా? ప్రియులారా, మన క్రైస్తవ సమాజంలో అర్థం కాని ఈ ప్రశ్నకు సమాధానాన్ని మన బైబిల్లో ఆలోచిద్దాం. ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు బైబిల్ ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని పెట్టింది ప్రాముఖ్యంగా ప్రతి ప్రశ్నకు బైబిల్లో సమాధానం ఉన్నదని, దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి వాస్తవాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఒక్కో ప్రశ్నకు సమాధానం ఎక్కువసేపు, ఉదాహరణకు అరగంట చెప్పొచ్చు, గంట చెప్పొచ్చు, రోజంతా చెప్పొచ్చు. అయినప్పటికీ షార్ట్ చేసి కొద్ది నిమిషాల్లో యాక్చువల్ ఆన్సర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి యేసుక్రీస్తు రాజుగా వచ్చాడా, వస్తాడా? మన పాటల్లో చూస్తే యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాడుతూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు రాజుగా వస్తాడు అని పాడతారు, వచ్చిన తర్వాత రాజ్యం స్థాపిస్తాడు అని అనుకుంటున్నారు. కానీ ఒక విషయం మీకు అర్థం కావాలి, యేసు మొట్టమొదటిగా వచ్చింది రాజుగానే. అందుగురించే పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అన్నప్పుడు ఏమంటాడంటే నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే ఆయన రాజు, అభిషక్తుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే రాజు. ఆయన మొట్టమొదటిగా రాజుగా వచ్చాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేపబడిన తర్వాత పెంతెకోస్తు అను పండుగ దినమున ప్రారంభమైంది సంఘం, అంటే దేవుని రాజ్యం. అది ఎప్పటి వరకు విస్తరిస్తూనే ఉంది. మనమే దేవుని రాజ్యం. మళ్ళీ దేవుని రాజ్యం వస్తుందే అని మీరు అనుకోకూడదు. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. దానికి బైబిల్ ఒక వచనాన్ని చూపిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్ అంటూ ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులునుగాను చేశాను. అంటే రాజ్యముగా చేసేసాడు అని 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో చెప్తే ఇంకాను రాజ్యం రాలేదు, ఇంకా యేసు రాజుగా రాలేదు, మరలా వస్తాడు అనుకున్నారు. కనుక ప్రియులారా, మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు క్రీస్తు మొదటి రాకల్లో రాజుగా వచ్చాడు, ఆ రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యమే సంఘం. ఇప్పుడు మనం ఆ రాజ్యంలో ఉన్నటువంటి సభ్యులు అన్న వాస్తవాన్ని మీరందరూ గమనించాలి. ఈ బలియాగం నీ కోసమే శిరము వంచె క్రీస్తు తన సిలువపై. ఈ బలియాగం నీ కోసమే శిరము వంచె క్రీస్తు తన సిలువపై. మన పాపము భరించి తను దోషిగా నిలిచి, మన పాపము భరించి
భరించి తను దోషిగా నిలిచి మన శాపము తొలగించి తన రక్తధారలో ఈ బలియాగం నీ కోసమే శిరము వంచి క్రీస్తు తన సిలువపై మన కోసమే తను శ్రమ పొందెను పరిశుద్ధుడై మన దోషములను భరించి మన కోసమే తను శ్రమ పొందెను పరిశుద్ధుడై మన దోషములను భరించి కొరడాలతో కొట్టబడి నలుగగొట్టబడెను అన్యాయపు తీర్పు నొంది వధకు సిద్ధపడెను కొరడాలతో కొట్టబడి నలుగగొట్టబడెను అన్యాయపు తీర్పు నొంది వధకు సిద్ధపడెను నీ కోసమే నా కోసమే సిలువ వేయబడెను ఈ బలియాగం నీ కోసమే శిరము వంచి క్రీస్తు తన సిలువపై. దేవుని రాజ్య సువార్తలో మనమంతా కలిసి పనిచేద్దాం. ఈ స్వచ్ఛంద సువార్త ఉద్యమానికి మీ చేతులు కలపండి, ముందుకు నడవండి, అనేకులను నడిపించండి. మీ ప్రాంతాల్లో సువార్త సభలు, దేవుని వాక్య పరిచర్య, బైబిల్ తరగతులకు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే. రండి, కలిసి దేవుని సువార్తను ప్రకటిద్దాం. మా పరిచర్య వివరాలు: వీడియో మరియు ఆడియో ఆల్బమ్స్, పుస్తకాల పరిచర్య, బైబిల్ తరగతులు, బహిరంగ సభలు, సెమినార్స్, సోషల్ వర్క్, సోషల్ నెట్వర్క్స్ మరియు ఇంటర్నెట్ ద్వారా దేవుని పరిచర్య. అవర్ వెబ్సైట్ www.ultimatebibletechnology.org. ఈమెయిల్ అడ్రస్ gubtwisdom@gmail.com. మా చిరునామా హౌస్ నెంబర్ 7/41, ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 534426. మా ఫోన్ నంబర్లు 0988 42 32 328.